హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంక ఈరోజు అయితే ఉదయాన్నే వీడియో స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఉదయాన్నే లేవగానే ఇలా మొక్కల దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా అనిపించేది నాకు. కానీ ఈ మధ్యన మొక్కల దగ్గరికి వస్తే చాలా బాధ అనిపిస్తుంది. మొక్కలన్నీ బాగా వాడిపోయి ఒక్కసారిగా ఎండిపోయాయి అనమాట. ఈ మనీ ప్లాంట్ అయితే బాగా పాదులా వచ్చేసి ఇదంతా నీడలా ఉండేది. అది కూడా మొత్తం ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతున్నాయి ఏంటో కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఇగోండి మొక్క కూడా వాడిపోతుంది. ఈ ఎండల వేడికి చాలా రోజు 2 పూటలు నీళ్ళేసినా కూడా ఎలా పాడైపోతుందో చూడండి. ఆ మొక్క అయితే మొత్తం చనిపోయింది. ఇంక ఉదయాన్నే లేసి అలా అగోరిస్తున్నాను అనమాట మొక్కల కోసం. వెంటనే వర్షం పడ్డది చూడండి చక్కగా. వర్షం పడ్డది అనుకోండి మళ్ళీ మొక్కలు మామూలు పొజిషన్కి వస్తాయి అనమాట. వాతావరణం కొంచెం చల్లబడుతుంది కదా. నిన్న కూడా వర్షం పడింది, ఇంక ఈరోజు కూడా పడిందనమాట. ఈలోపు మా చిన్నపాప వచ్చి చెప్తుంది, మా మమ్మీ చాలా బాధపడుతుంది అందుకనే వర్షం పడుతుంది చూడండి అనేసి చెప్తుందనమాట. వాతావరణ శాఖ అంట. ఇంకా నాకైతే వర్షం పడగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కాసేపు ఈ మొక్కల దగ్గరికి వచ్చి అమ్మయ్య మొక్కలు ఇంకా ఫ్రెష్ అయిపోతే మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తాయి అనేసి అనుకుంటూ అయితే బయటకు వెళ్తున్నాను. కాసేపు వర్షంలో నిల్చుందాం అనేసి. ఇంకా ఈ మధ్యనైతే ఎండలు బాగానే ఉన్నాయి కదా, ఈ వర్షం పడేసరికి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి చాలా పెద్ద వర్షం పడుతుంది. నిన్న పడిన వర్షం కూడా చాలా పెద్దది, ఈరోజు కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇలా చూసుకుంటూ నేను చాలాసేపు ఉండిపోయాను అనమాట. ఇంకా లోపలికి ఇడ్లీ పెట్టేసి వచ్చానమాట. ఇంకా లోపలికి అయితే వచ్చాను. మనం ఆ కాసేపు అయినా బయట ఉండి వ్యూని ఎంజాయ్ చేద్దామంటే అంత టైం ఉండదు. ఏ పనులు ఆ పనులే ఉంటాయి ఏ టైంలో ఆ టైంలో. కాసేపు మనం బయట ఉన్నా లేదని ఎవరితోనైనా మాట్లాడుకున్నా ఫోన్లు మాట్లాడుకున్నా పని ఇంకా స్కిప్ అయిపోద్ది అనమాట. ఇంకా పెట్టలేదా ఇంకా చేయలేదని అయిపోద్ది. అసలుకి ఉదయాన్నే కదా, ఉదయాన్నే ఎలాగైనా స్కూల్ ఉన్నా లేకపోయినా కూడా పని ఉంటూనే ఉంటుంది. క్లీనింగ్, పూజ, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం అన్నీ ఉంటాయి కదా. దానివలన ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశాను అనమాట. దాంతోపాటు కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి ముక్కలు ఉన్నాయన్నమాట. ఈ వర్షాకాలంలో కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా ఎండవు, తడిచిపోయి బూజు అయిపోతాయి అనమాట. మనం నూనె ఆడిపించుకోవడానికి అస్సలు రావు. అందుకనే ఏదో ఒకటి చేసేసుకోవాలని ఈరోజు అలా చేస్తాను. ఇంకా పూజ అయితే చూడండి ఇలా చేశానమాట. ఇప్పుడు సమ్మర్లో మనకి చక్కగా మల్లెపూలు దొరుకుతాయి కదా మార్కెట్లో. ఇంకా అయితే పువ్వులు ఈరోజు తెచ్చి ఇలాగ దేవుడికి పెట్టారనమాట. నాకు మల్లెపూలతో దేవుడికి పూజ చేస్తే చాలా ఇష్టం అనమాట. దేవుడి గది అంత అందంగా అనిపిస్తుంది. ఈసారి చుట్టాలు ఉండడం వల్ల తేలదు, కానీ ఇంక సమ్మర్ వచ్చింది అనుకోండి డే బై డే ఖచ్చితంగా మల్లెపూలతో అయితే పూజ చేస్తాను అనమాట దేవుడికి. ఇంకా పూజ అయిపోగానే నేను కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటున్నాను. ఇంట్లో అందరికన్నా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసేది నేననమాట. ఇంకా రోజు ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంట్లో ఖచ్చితంగా గొడవ అవుతుంది అనమాట. మా ఆయన రోజు తిట్టని రోజు అంటే ఉండదు, రోజు 10:30-11 వరకు బ్రేక్ఫాస్ట్ చేయవు, అందువల్ల ఇబ్బంది అవుతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయని. కానీ మరి ఇవంతా చేయకుండా తినలేం కదా, అదనమాట ప్రాబ్లం. ఇంకా నేను పూజ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేలోపు మా అమ్మ నిన్న పచ్చడి రుబ్బింది కదా, మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, టమాటా పళ్ళు ఎండబెట్టి తెచ్చింది ఊరి నుంచి అని. టమాటా పచ్చడి కోసం దానికి పోపు కూడా పెట్టేసుకుంటుంది సైలెంట్గా. చూడండి దానికోసమేమో శనగపలుకుల నూనె ఇంకా కారం అనమాట. చూడండి ఎవరెస్ట్ కాలాలు కారం తీసుకుని వచ్చాము. దీనికి పోపు చూడండి అయితే మెత్తగా ఆడేసింది అనమాట. టమాటా పళ్ళని ఆడేసిన తర్వాత దాంట్లో మొత్తం పోపులన్నీ వేసి ఇంగవ కూడా వేసి బాగా పోపు వేసింది. ఇంకా మా అమ్మ పని అయిపోగానే పక్కకి వెళ్ళిపోయింది అనమాట పోపు పెట్టేసి. నేనైతే వంట చేస్తాను. చూడండి ఈరోజు అయితే గుడ్లు పులుసు చేసుకున్నాము, అలాగే వేడివేడి అన్నం. ఇంకా చారు కూర ఇదే ఇదే అనమాట. గుడ్లు పులుసే, చారు కూర, రైస్. ఇంకా ఇలా అయితే కిచెన్ అంతా చూడండి అంత చండాలమైందో. మా అమ్మ చేసిన వంట తర్వాత నేను చేసిన వంట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ది అవన్నీ కలిపి అంత చండాలమైందనమాట. ఇడ్లీ పాత్ర అయితే అప్పుడే తోమేసాను, అది ఉందనుకోండి ఇంకా కిచెన్ అంతా ఏదో ఎక్కువ సామాన్లతో నిండిపోయినట్టు అనిపిస్తుంది నాకు, అదే సింక్ అంతా. అందుకనేసి ఈరోజు అయితే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. అందుకని సింపుల్గానే వండేసుకుంటున్నాము, ఎక్కువ ఎందుకులే అనేసి. ఇంకా మా అమ్మ ఉన్నారు కదా, మా అమ్మతో కలిపి సమ్మర్ హాలిడేస్కి మా ఇంటికి రండి ఇక్కడే ఉండిపోతారా అనేసి మా అమ్మ గొడవ చేస్తుంది. సో అందుకనేసి ఈరోజు అయితే అందరం కలిసి వెళ్తున్నాము. మధ్యాహ్నం లంచ్లోకి అయితే అన్నం ఇంకా గుడ్లు పులుసు సింపుల్గా చేస్తామన్నమాట. చూడండి పిల్లలకైతే ఇలా పెట్టాను. ఇంక సమ్మర్ కదా, హాలిడేస్ అయ్యింది అనుకోండి వాళ్ళకి ఎక్కువ జడల మీద నీట్గా తయారవ్వడం మీద ఏమి ఉండదనమాట. స్నానం చేసి ఒక నైట్ డ్రెస్ వేసి అలా ఉంటారు ఇంట్లోని నార్మల్గా. కొంచెం మొహానికి ఏదైనా రాసుకోమని చెప్పి గొడవ చేసినా కూడా రాసుకోరు అసలు పిల్లలు. చూడండి ముగ్గురం కూర్చొని అయితే ఇలా తినేస్తున్నాము. ముందే మా అమ్మ తినేసింది, ఇంకా మేము ముగ్గురం అయితే ఇలా కూర్చొని తింటున్నాం అనమాట లంచ్. ఇంకా మా వాళ్ళకి గుడ్లు పులుసు నచ్చలేదంట, కానీ సూపర్ అని చెప్తున్నారు, వీడియో చూపిస్తున్నాను అనేసి. ఇంకా రోజు ఇవే డిస్కషన్స్, ఏది వండితే అది నచ్చదు, వండలేదు నచ్చుతుంది అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు ఈరోజు అయితే అలా వర్షం పడుతూనే ఉంది. దోమలు వచ్చినట్టు అనిపిస్తుంది, రెక్క పురుగులు ఉంటాయి కదా, చీమలు పురుగులు అయిపోతాయి కదా, అవి ఎక్కువ వస్తున్నాయి అనమాట. అందుకనే కొంచెం గేట్ వేసేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఎండాకాలంలో వర్షం పడితే ఈ రెక్క పురుగులు ఎక్కువ వస్తాయి అనమాట, లైట్ పురుగులు అంటాం కదా. లైట్ ఆన్ చేసి ఉంచామనుకోండి మొత్తం ఇల్లంతా పురుగుల్లాగా వచ్చేస్తాయి. అందుకే లైట్ ఆపుకొని లోపలికి అయితే వచ్చాము. టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది దగ్గర. ఇంకా నైట్కి కూడా ఎక్కువ స్పెషల్గా వంట ఏం చేయను కదా, మా అమ్మ కోసం ఓన్లీ చపాతీ చేస్తున్నాను. చూడండి ఇంకొక విషయం ఏంటంటే మేము రేపు ఉదయాన్నే ట్రైన్ అనమాట, వందే భారత్ ట్రైను.
ఉదయాన్నే 5 గంటలకంట ట్రైన్ సికింద్రాబాద్ నుంచి. అసలు టాస్కే అనిపించింది నాకు. ఉదయాన్నే 5 గంటల ట్రైన్ ఏంట్రా బాబు అనేసి. కానీ మాకు టికెట్స్ ఏమీ దొరకలేదనమాట. దానికే దొరికాయి. ఇంతకు ముందు కూడా మేము ఎప్పుడు వందే భారత్ ట్రైన్ ఎక్కలేదు. ఇంకా సరేలే అనేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది కదా, సరదాగా ఉంటుంది అనేసి వెళ్తున్నాం అనమాట. కానీ ఉదయానికి బ్రేక్ఫాస్ట్ కష్టం కదా, పిల్లలకి బయట ఫుడ్ ఏం పెట్టను. పిల్లలైనా మేమేమో ఎక్కువ ట్రైన్లో అసలు కొనుక్కోమన్నమాట. ట్రైన్లో ఫుడ్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. తినకుండా ఉండిపోతాను కానీ ఏం తిన్ననమాట. ఇంకా పిల్లలకి ఇబ్బంది కదా, అందుకని చపాతీలు అయితే చేసుకుంటున్నాం అనమాట. నైటే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఉదయాన్నే బాక్స్లో వేసి వెళ్ళిపోవచ్చు. చపాతీలు ఏం పాడవు కదా, అందుకనేసి సీరియస్గా చపాతీలు చేసేసుకుంటున్నాము. ఆ పక్క నుంచి పాముకుంటూ ఇంకో పక్క నుంచి కాల్ చేస్తున్నాను అనమాట. మా అమ్మ అంటుంది, నేను సాయం చేస్తాను మొత్తం, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు చేసుకోవడం, నేను వెళ్ళిపోతే అలానే చేసుకోవాలి కదా అంటుందన్నమాట. చూడండి గిన్నెలన్నీ కడిగేసి ఒక దగ్గర పెట్టేశాను. ఇంకా మొత్తం అన్నీ కడిగేసుకున్నాను. మా ఆయన అయితే ఉంటారులేండి ఇంట్లోని, చూసుకుంటారు. కానీ నేనైతే కొంచెం పైన గిన్నెలు కడగడం, క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దేసుకుంటున్నాను. మా అమ్మ అయితే చపాతీలు కాల్చుతుంది, నేను పామేస్తున్నాను. చూడండి ఇంత వర్షం పడుతున్నా కూడా వేడిగానే ఉంది. భూమి అంతా బాగా వేడెక్కిపోయింది కదా, ఆ వేడి చల్లారాలంటే కాసేపు టైం పడుతుంది, కొన్ని రోజులు. చూడండి ఇన్ని చపాతీలు చేసుకున్నాం నలుగురికి. ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు వైజాగ్ వెళ్తుందంట, 1:30కి. మళ్ళీ వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళాలి కదా, ఈ లోపు ఇలా ఆకలి అంటారు. మధ్యాహ్నం లంచ్ కూడా ఉండదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఏదైనా అవసరం అవుతుందని ఎక్కువ చపాతీలు అయితే చేసుకుని పెట్టేసుకున్నాం చూడండి. అలానే మా ఆయనకు కూడా కొంచెం ఉంచుదాము, రేపు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోద్ది కదా అనేసి ఇంకొక కేజీ పిండి చపాతీల పిండి అయితే కలిపేసుకుని చపాతీలు అయితే చేసి చూడండి పొయ్యి అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలు కూడా నీట్గా కడిగేసాను. బయట ఆరబెట్టిన బట్టలన్నీ తీస్తాను. వర్షం చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి, అలాగా ముసురులాగా ఏదో తుఫాన్లా పడుతుందన్నమాట. అందుకనేసి చూడండి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఉదయాన్నే ఏవి మర్చిపోకుండా ఇవి చపాతీలు, ఇంకా చపాతీల్లో పెట్టుకోవడానికి పచ్చడి, కర్రీస్ ఏం చేసుకున్నా పాడైపోతాయి కదా, సో అందుకని అనమాట. ఇంకా తలుపులు అయితే వేసేసుకుందాం మనం. వర్షం కొంచెం తగ్గినట్టే ఉంది, చినుకులు చూడండి కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. ఇంకా తాళాలు అయితే వేసుకుందాం అనేసి తాళాలు అయితే వేసేసుకుంటున్నాను. రోజు నైట్ పడుకున్నప్పుడు ఈ గేట్కి తాళం వేసేస్తాను అనమాట. ఎందుకంటే గేట్ తాళం వేసుకుంటే మనకు సేఫ్టీ కదా, అందుకనేసి. ఇవైతే ట్రైన్లో తినడానికి అనేసి తెచ్చారు రిలయన్స్ నుంచి. ఇవి హోమ్ మేడ్ అంట, అమ్ముతున్నారు అక్కడ రిలయన్స్లో. ఈ ప్యాకెట్స్ కూడా తెచ్చారు. ఇంకా చిప్స్, ఆలు చిప్స్ అవన్నీ ఎందుకు, మనకి వందే భారత్ ట్రైన్లో అవి ఏం రావంట. ఏం కావాలన్నా మనం ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలంట. ఇంకా అందుకనేసి ఇంకా పచ్చడి, చపాతీలు, ఈ చిప్స్ ప్యాకెట్లు 3 రేపు ఉదయం ట్రైన్లో తినడానికి అనేసి రెడీగా పెట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా అందుకే నా టేబుల్ మీద అయితే ఇలా పెట్టాను. ఇలాగ అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, ఇబ్బంది ఉండదు అప్పటికప్పుడుకి. లేదంటే ఏది మర్చిపోయినా మళ్ళీ వాళ్ళు కొనడానికి అవ్వదు. అంత ఉదయాన్నే కదా ట్రైన్లో మనకి చిప్స్ ప్యాకెట్లు దొరకవు. రైల్వే స్టేషన్లో షాప్స్ ఉంటాయి ఉండవు, అదొక డౌట్ కూడా ఉందన్నమాట నాకు. అందుకనేసి ఇంకా అన్నీ అదొదే పెట్టాను. ఇలాగా చూడండి బట్టలన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి ఆరబెట్టాను. బయట వర్షం పడుతుంది కదా, మా ఆయన ఉంటారు కదా, తీసి ఒక దగ్గర పెట్టండి అని చెప్పేసి ఇంకా బయట ఏమైనా ఉండిపోయా అని చూస్తున్నాను. ఉదయాన్నే హడావిడిగా చూసుకోలేం కదా, ఇంకేమైనా ఉన్నాయా ఎలాగుందని ఒకసారి చూసుకొని తలుపు అయితే వేసేసుకుంటున్నాను. లైట్ ఆపేయడమే ఇప్పుడు నేనైతే బట్టలు కూడా సర్దాలి. ఇంకా బట్టలు కూడా సర్దుకోలేదు. ఇవి బయట ఆరబెట్టిన బట్టలు సోఫాల నిండా వేస్తాను. ఇప్పుడు బ్యాగ్ కూడా సర్దుకోవాలన్నమాట ఊరు వెళ్ళడానికి. ఫస్ట్ ఒక బ్యాగ్లో సర్దాను, ఆ బ్యాగ్ కొంచెం చిరిగినట్టు అయిపోయింది. మళ్ళీ ఇంకొక బ్యాగ్లోకి అన్నీ మార్చాలి. మా అమ్మ పిల్లలు అయితే పడుకోలేదు కానీ పడుకున్నట్టు నటిస్తున్నారనమాట. వీళ్ళకి ఎప్పుడు ఊరు వెళ్ళిపోదామని ఎగ్జైట్మెంట్. నేను తలుపు తీయగానే అప్పుడే తెల్లారిపోయిందా మమ్మీ అంటున్నారు చూడండి మా వాళ్ళు, ఓవర్ యాక్షన్. కాకపోతే ఇంకా నేనైతే ఈ బ్యాగ్ సర్దుకుని ఈ బ్యాగ్ నుంచి ఈ బ్యాగ్లోకి అన్నీ మార్చేయాలన్నమాట. అలాగే పిల్లలు ఒక్కరివే పెట్టాను, నాకు పెట్టలేదు. ఇంకా నేను కూడా వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఏవైనా కొన్ని బట్టలు పెట్టుకుంటున్నాను. ఊరెళ్ళాం అనుకోండి, ఏవో చిన్న బర్త్డే పార్టీలు, ఫంక్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, అందుకనేసి. అలానే మా చెల్లి వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే ఉందన్నమాట. దానికి కూడా మళ్ళీ మంచి బట్టలు వేసుకోవాలి కదా, అందుకని కొన్ని బట్టలను సర్దుకున్నాం. మా పిల్లలు చూడండి ఒక చిన్న బ్యాక్ ప్యాక్ రెడీ చేసుకున్నారు. పెద్ద పాపకి అయితే ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి అనమాట, అందుకే పుస్తకములు, పెన్నులు అన్నీ పెట్టుకుంది. అలానే వాళ్ళు వేసుకోవడానికి నగలు పెట్టుకున్నారనమాట. మొన్న మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు కొన్ని నగలన్నీ కూడా పెట్టేశారు చూడండి. గాజులు, పూసలు, ఇంకా మెడలోకి ఇవన్నీ పెట్టుకున్నారనమాట. ఇవన్నీ కూడా ఒక చిన్న పౌచ్లో ఇలా పెట్టేసుకున్నారు, పర్స్ దాంట్లోని పెట్టేసుకొని వాళ్ళకి ఒక బ్యాగ్ రెడీ చేసుకున్నారు. లగేజ్ అయితే ఎక్కువ తీసుకెళ్ళట్లేదు, మళ్ళీ లగేజ్ మోసుకొని వెళ్ళాలంటే కష్టం. మా అమ్మ పట్టుకోలేదు, పిల్లలు పట్టుకొని నడలేరు. నేను ఒక్కదాన్ని లగేజ్లు పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుందని ఒకే బ్యాగ్లో మొత్తం అన్నీ సెట్ చేసాము. ఓన్లీ వారం రోజులకి వెళ్తున్నాం అనమాట, సెలవులు కూడా అయిపోయాయి కదా. ఇంక ఇప్పటికి వెళ్ళి ఎందుకులో ఎక్కువ లగేజ్, ఎప్పుడు కూడా ఎక్కువ బట్టలు తీసుకెళ్ళిపోతాం కానీ వాడడం తక్కువ అనమాట.
అందుకని ఎప్పుడు వీడియో చేసినా కూడా ఇదే నైటీతో చేస్తారనమాట. అదేంటో కానీ ఇంకా అందరూ ఏమనుకుంటారంటే ఈ నైటీ తప్ప ఏ నైటీ లేదా అనుకుంటారేమో మరి. చూడండి అదేంటో కానీ నాకు ఏదైనా కొత్తగా కళ్ళ ముందు ఏటి కనబడుతుందో దాన్ని ఎక్కువసార్లు వాడేస్తాను అనమాట. అది కొత్త నైటీ, అందుకే అన్నిసార్లు వేసేసుకుంటున్నాను. ఇంకెవరైనా కామెంట్ చేసినా చేస్తారేమో. ఈ మధ్యన అయితే వరుస పెట్టి వీడియోలో ఇదే నైటీ వస్తుంది. ఈ రూమ్లో అయితే పిల్లలు మా అమ్మ పడుకుంటున్నారనమాట. సర్దుకోవడం, లగేజ్ ప్యాక్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఉదయాన్నే 5 గంటలకు ట్రైన్ కదా, అంటే మనం ఇక్కడ 3:30కే బయలుదేరాలేమో. ఇంకా వందే భారత్ ట్రైన్లో జర్నీ ఎలా అయింది, మేము ట్రైన్ ఎలా ఎక్కామనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాము. ఇంకా పని అంతా అయ్యేసరికి 11 అయ్యిందనమాట. ఇంకా ఉదయం నుంచి సాయంకాలం వరకు డే అంతా ఇలా జరిగింది. ఇదైతే మా రూమ్ అనమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.